హలో మామ నమస్కారం అందరికీ. ఈరోజు భారత విమానయాన రంగాన్ని కుదిపేసిన కొత్త ఏవియేషన్ నియమాలు అవి ఎప్పుడు ప్రకటించబడ్డాయి, ఎందుకంత పెద్ద స్థాయిలో విమానాలు రద్దు జరిగాయి, మరియు ప్రభుత్వం చివరికి ఏం చర్యలు తీసుకుంది అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గాయ్స్. ముందుగా 2024 మే 31న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు డీజీసీఏ కలిసి కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ నియమాలను ప్రకటించాయి. డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ కొత్త రోజు ఉద్దేశం ఏంటంటే పైలట్ల పని భారం తగ్గించాలి, అలాగే రాత్రి డ్యూటీలు నియంత్రించాలి మరియు సరైన విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఫ్లైట్ సేఫ్టీ పెంచాలని అనుకున్నారు. ఈ కొత్త రోజు దశల వారీగా అమలయ్యాయి. 2025 జనవరి 1 నుంచి మొదటి దశ ప్రారంభమై జూలై 1, 2025 నాటికి పూర్తిగా అమలు చేశారు. కానీ ఎక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఇండిగోపై భారీ ప్రభావం చూపించింది. పైలట్ల రాత్రిపూట డ్యూటీలపై వచ్చిన పరిమితులు, కొత్త విశ్రాంతి నియమాలు మరియు కొన్ని స్కెడ్యూల్ మార్పులు అన్నీ కలిపి ఇండిగోలో పైలట్ కొరత తీవ్ర రూపం దాల్చింది. దాని ఫలితంగా 2025 డిసెంబర్లో వందలాది ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కానీ లాస్ట్కి ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను చూసిన ఇండిగో CEO కూడా రెస్పాండ్ అయ్యారు. I'm Peter Elbers, the CEO of Indigo. I want to share with you that we have experienced severe operational disruptions for the past few days. Since then, the crisis continued to aggravate, with today, December 5th, being the most severely impacted day, with the number of cancellations well over 1,000, or more than half of our number of daily flights. I, on behalf of all of us at Indigo, would like to extend our sincerest apologies. కొన్ని వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఇండిగో ఇదంతా కావాలని చేసిందని. ఎందుకంటే ఇండైరెక్ట్గా డీజీసీఏని బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కొత్త పైలట్స్ని తీసుకున్నారంటే కొత్త రూల్స్ వచ్చినాయి కదా. అంటే ఎక్కువ మంది పైలట్స్ కావాలంటే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి. అంటే వీళ్ళకి మిగిలే దాంట్లో బొక్క పడుతుంది. అందుకని చెప్పి ఇలా ప్రీ ప్లానెడ్ చేసి ఇలా చేస్తున్నారని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఇదంతా చూసిన కేంద్ర ప్రభుత్వం మొత్తం పరిస్థితిని గమనించింది. సో ఫ్లైట్ ధరలు నియంత్రణలో లేవు. అందుకే డిసెంబర్ 7 కల్లా 2 ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. అవి డిసెంబర్ 7 కల్లా జరగాలి. రీఫండ్లు డిసెంబర్ 7 సాయంత్రం 8 గంటల లోపల పూర్తి చేయాలి. రీస్కెడ్యూల్ ఛార్జీలు కూడా వసూలు చేయకూడదు. అంతేకాకుండా అన్ని మార్గాల్లో ఎయిర్ ఫేర్ క్యాపింగ్ విధించింది. అంటే ఇదివరకు ఏ రేట్స్ ఉన్నాయో అదే రేట్స్లో ఫ్లైట్స్ నడవాలన్నమాట. అంతేకాదు అన్ని ప్రభుత్వ మార్గాల్లో ఎయిర్ ఫేర్ క్యాపింగ్ విధించింది. అంటే టికెట్ ధరలు పెంచి ప్రయాణికులను దోచుకోవడాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆపేసింది. ఇప్పుడున్న ఈ ప్రాబ్లం గురించి మనందరికీ అంత ఇష్టమైన సోను సూద్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన మాటలు కూడా విందాం. दोस्तों, ये वीडियो जो इंडिगो की फ्लाइट्स में 2-3 दिन से जो तकलीफ हुई आम लोगों को, उसके लिए एक छोटा सा मैसेज है. मेरा खुद का परिवार ट्रैवल कर रहा था और करीबन 4.5-5 घंटों ने वेट करना पड़ा और फिर फ्लाइट उड़ी, पहुंच भी गए और बहुत सारी फ्लाइटें नहीं उड़ी, बहुत सारी कैंसिल हुई, बहुत सारे लोग शादियां नहीं अटेंड कर पाए, मीटिंग्स कैंसिल हुई, इवेंट्स कैंसिल हुए, बहुत तकलीफें हुई. लेकिन जो दुख की बात ये देखने को मिली कि उन एयरपोर्ट्स पे जब जितना जो स्टाफ था, ग्राउंड स्टाफ, उस पे कैसे लोग चिल्ला रहे थे. आई नो कि फ्रस्ट्रेशन होती है, दुख होता है और आप अपना गुस्सा निकालते हो, बट आप खुद को इमेजिन कीजिए उनकी जगह पर जो खुद बेबस हैं. उन्हें पता नहीं कि आगे क्या स्केड्यूल्स हैं, कैसे फ्लाइट्स उड़ेंगी या नहीं उड़ेंगी, और जो उन्हें ऊपर ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన కొత్త FDTL నియమాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అంటే కొంతవరకు పాత నిబంధనలు తిరిగి అమల్లోకి వచ్చాయి. అది కూడా ఈ ప్రాబ్లం సరి అయ్యే వరకు మాత్రమే. ఇంత రచ్చ ఇదంతా జరుగుతుంటే ఇప్పుడు కూడా 8వ తారీఖుకి జైపూర్ టు న్యూఢిల్లీకి ఫ్లైట్ టికెట్ ఎయిర్ ఇండియా 4,000 చిల్లర ఉంటే ఇండిగో మాత్రం 11,000 చిల్లర పెట్టింది. ఇప్పటికీ 1000 ఫ్లైట్స్ పైన రద్దు చేశారంట. ఒక ఫ్రెంచ్ సిటిజన్ చేసిన పని కూడా ఒకసారి చూడండి. ఆవిడ తప్పని అనట్లే, ఒకసారి చూడండి.
Je vais retourner en France. Je vais retourner en France. Je vais mon billet. वाला नहीं इधर से उधर भेजा जा रहा है। बस यही बर्गर लाया जा रहा है। मतलब लोग यहाँ तक परेशान। 24 घंटे से ज्यादा हो गया। कहाँ जा रही थी आप? श्रीनगर जा रही थी मैं। फैमिली के साथ जा रही थी? हाँ, कल से लेके अभी। सामान डिपॉजिट है अंदर। हाँ, हमारा सामान नहीं दे रहा। क्या बोल रहे हैं? ఇప్పుడు చూసాం కదా ఆవిడ కనీసం ఆవిడ సామాన్లు కూడా వెనక్కి తిరిగి ఇవ్వట్లేదంట. అలాగే ఎయిర్పోర్ట్లో స్టక్ అయిపోయిన వాళ్ళలో గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళకి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. అలాగే ఒక ఆవిడకి పీరియడ్స్ వస్తే ఆవిడకి శానిటరీ ప్యాడ్స్ ప్రొవైడ్ చేయమన్నా అవి కూడా ప్రొవైడ్ చేయట్లేదంట వీళ్ళు. ఇది గైస్ మొత్తం స్టోరీ. మరిన్ని ఇలాంటివి అప్డేట్ల కోసం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ మామ.